శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని లూథరన్ హైస్కూల్ గ్రౌండ్లో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ భూ హక్కు ప్రతులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్లు అయ్యి ఈ కేవైసీ చేసి మీ అందరికీ మీ ఇంటి స్థలాల ఆస్తి హక్కును కల్పిస్తూ మీ అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ ఒక గొప్ప జాతరే జరుగుతుంది. 147 కోట్ల రూపాయలు 222 ఎకరాల 76 సెంట్లు భూమి సేకరించడం జరిగింది. కొంతమంది ఏమంటారు, భీమవరం మండలానికి సంబంధించి ఒక వాటర్ స్కీమ్ వచ్చింది. అక్కడ ఉన్న రైతుల గ్రామ రైతులందరినీ కూర్చోబెట్టి భీమవరం మండల ప్రజల యొక్క దాహం తీర్చాలి. గ్రామ ప్రజలందరూ కూడా ఒక 50 ఎకరాలు భూమి ఇస్తే గనక ఆ చెరువు తవ్వించి అక్కడ మంచినీరు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ ప్రజల రుణం తీర్చుకునే మరి భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి అక్కడ రైతులను వేడుకుంటే ఆ రైతులందరూ కూడా ప్రజలకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి భూమిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. పేద అవకాశంగా తీసుకుని అక్కడ రైతులందరికీ ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ప్రభుత్వానికి భూమి ఇస్తే గనక మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం ఆలస్యం అయిపోతే కనుక కాబట్టి ఆ భూమి నా పేరున రాయండి. నా పేరున రాస్తే గనక నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను. మీకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేను ప్రభుత్వానికి అప్పగిస్తాను. ఇది చెరువు తవ్విస్తాను. భీమవరం మండలం ప్రజలకు ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాను అని చెప్తే పాపం అమాయక రైతులందరూ కూడా నమ్మి ఆయన పేరును రాశారు. ప్రజలను అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ స్కీమ్ని అడ్డం పెట్టుకుని రైతుల దగ్గర భూమి సేకరించి ఇవాళ ఆ భూమిని చేపల చెరువు తవ్వుకుని ₹1,00,000 ఇచ్చుకున్న వ్యక్తి ఎవరో తెలుసామా మీ అందరికీ? ఎవరో చెప్పాలంటే నాకన్నా ముందు ఎమ్మెల్యేగా చేశాడు కదా. భీమవరం మండలానికి సంబంధించి అలాగే భీమవరం పట్టణానికి సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా